మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ మిస్టర్ గోపాల్, బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది, సప్లై చేశారా? చేశాం సార్. ఏ లాయర్, ఏ కేసు పొజిషన్ ఎలా ఉంది? మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వేర్ బాగోలేదని పిలకముడి లాయర్ ఒక కేసు వేశాడే, అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందండి. కేసు వాడికి ఫేవర్ గా ఉందా? అవునండి, డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు. గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడతావు? ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని ఎవడయ్యా వాడు? రామానుజం అండి, రూల్స్ రామానుజం అండి. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏదో ఒకటిచ్చి మేమే మేనేజ్ చేద్దామని చూసాం, కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉంటే పాటుగా ఇరం కొట్టి పై వాడికి పార్సల్ పంపండి. అన్ని పారిపోయాయి. ఏం చేస్తున్నావు? ఆ చంద్రుడితో చెప్పాను మీకంటే ప్రకాశవంతమైన ముఖాన్ని చూశానని. ఆ నక్షత్రాలతో చెప్పాను మీకంటే ఒకటి అందంగా నవ్వుతోందని. ఎక్కడ దాన్ని మాకు చూపించు అని అడిగాయి. సో తీసుకొచ్చాను. హే యు సీ దాట్? నిన్ను చూసాక చంద్రుడు సిగ్గుపడి దాక్కున్నాడు. నీ వల్ల ఆకాశంలో వోల్టేజ్ డ్రాప్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఓకే, నన్ను లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్ చెయ్యి, వెళ్ళిపోతాను. ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. Hey, Nandi. ఏమిటి నువ్వు చేస్తున్న పని? పని కాదు, పడుకున్నాను. దిండుకు బదులు నన్ను కావలించుకో. వెళ్తావా? మా అమ్మ నన్ను పిలవనా? పిలు, వాళ్ళని న్యాయం అడుగుదాం. అమ్మా, నాన్న. ఏంటి వినపడినట్టు పిలుస్తున్నావు? అమ్మా, నాన్న. ప్లీజ్ వెళ్ళు. కన్ఫర్మేషన్ ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా, నా గ్రేట్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంటా? లవ్ ని కన్ఫర్మ్ చేసావుగా, అక్నాలెడ్జ్మెంట్ ఓకే సార్. అయ్యో దేవుడా. హే, నేనేమన్నా పోప్ జాన్ పాలా చేతికి ముద్దిచ్చా? లిప్ టు లిప్. వెళ్ళు, పెంకులని కరెక్ట్ గా పెట్టెళ్ళు. Good night, Nandi. Sweet dreams. ఆంటీ, ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. దానికి మా అమ్మని ఎందుకు పిలవటం? పర్మిషన్ తీసుకుందామని. అయ్యో దేవుడా, ఏమి డ్రామా నువ్వు? నాతోనే చెప్పు. ఆ రోజు నువ్వు నేను నచ్చలేదన్నావు. నీ తట్టుకోలేకపోయినందుని నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాను. అయ్యో, ఆత్మహత్య చేసుకోవడం చట్ట ప్రకారం తప్పు, అందుకే లేచొచ్చేసాను. నీకే విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని, నన్ను నేను మార్చుకుంటాను. నువ్వెందుకు మారటం? నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను. చావటానికి దారి లేదు. నాకేమి చేయాలో తెలియడం లేదు నందిని. ముడి తీసేనా, జీన్స్ వేసుకోనా, టీషర్ట్స్ షూస్ వేసుకుని మైకేల్ జాక్సన్ వల్ల నడిచిరానా? మనిషికి మేకప్ వేయొచ్చు, మనసుకి మేకప్ వేయలేవు. నువ్వు నీలాగే ఉండు. నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని. నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చావు రామా. ఏం నందిని? నీ ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. రుణాలు వెళ్తా అంటే బ్రేక్ వేర్ కట్ అయిందని కేసు చెప్పావుగా, రా ఆటోలు వెళ్తావు. వదిలేమంటావా? వదలకండి, పడిపోతాను. డ్రైవర్, ఇద్దరం ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, దూరంగా వెళ్ళిపోకండి. ఊరికి ఎవరో నాకు పంతులు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. వదలండి, వదలండి. ఊరి దుర్మార్గులారా,
నేనేమన్నా గొడవలకు పోయావన్నా ఎందుకలా కుక్కను కొట్టుకుంటున్నా ఏరా తెలక పంతులో ఎన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అయితే బోడి 10 రూపాయల బ్రేక్ వైర్ కట్ అయిందనే దాన్ని మూసేయాలా? బ్రేక్ వైర్ క్వాలిటీగా ఉండద్దా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావు. మళ్ళీ కోర్టు పక్క వెళ్తావట. మీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేదు. ఏదో పెరుగన్న తినేవాడిని నొప్పిగా ఉంది. పెట్టారా? వానపావరాడు ఎదురు తిరిగి కొట్టట్లేదా? ఓ మాదిరిగా ఉంది రాజే. తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టదురా. ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దా? అంతే కదా, వదిలే. వదిలేయండి వదిలేయండి ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళాలి. ఇక మూసే. ఇప్పుడు ఉతుకు మావా. రే మావా ఫీజు పోయిందిరా. నీ అబ్బా రే రాజే పిలిచేవా? లేదురా. నీ తల్లి నిన్నేరా? రే ఎవరు రాజా సౌండ్ ఇచ్చిందే? నేనేరా? రే అటు చూడు, సావు దెబ్బలు తిన్న రామం టక్కున లేచి నిల్చున్నాడు. ఎవరా రామం? నేను రామం కాదు. రామం అక్కడ దెబ్బల దగ్గర పడున్నాడు. నే అపరిచితుణ్ణి. ఏ చిన్న ఏంద్రేవుడు వింతగా ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? కోటిని కోటిడికి బుర్ర తిరిగి ఉంటదే. ఎరా లుచ్చా నా కొడకల్లారా, ఒక అమాయకుడు దొరికాడని అంత ఇదిగా కొడతారా? నన్ను కొట్టండ్రా చూద్దాం. తెలివిగా తికమక పెడుతున్నాడు రా. ఆడు తిన్న తన్నులకి వారం రోజులు లేవటమే కుదరదు. ఇదేదో ఎవ్వరంలా ఉండేట్టుందే. రాజీ వాడేనా వీడా? వాడు కాదురా, ఏముడు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది చరమ శ్లోకం, చావబోయే ముందు వినే చివరి శ్లోకం. ఎందుకన్నా నాణ్యమైన వస్తువులు తయారు చేయరు? కొన్నవాడు చచ్చినా మీకు దిగులేదు కదూ. పావలా ఒక్క పొడి పొట్లం దగ్గర నుంచి పళ్ల పొడి, పౌడర్, బట్టలు, చెప్పులు, స్టవ్, ట్యూబ్ లైట్, టీవీ, మిక్సీ, హెయిర్ పెన్లతో మొదలెట్టి ఎస్కలేటర్ వరకు ఈ దేశంలో తయారు చేసే ఏ వస్తువులోనూ నాణ్యత లేదు. మన ప్రజలకు మంచి వస్తువులు అందించాలన్న ఆలోచనే రాదా మీకు? ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావుగా, ఇప్పుడు చూడు, ఇవి నీ రక్తాన్ని పీల్చుకుంటాయి. నీకు ఇవి ఆహారం కాదు, వీటికి నువ్వే ఆహారం. భయపడకో, జలగల్లో ఒకే ఒక అడ్వాంటేజ్, పీల్చేటప్పుడు నొప్పి పుట్టదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చెప్పండి. కన్స్యూమర్ కోర్టులో బ్రేక్ వైర్ తెగినందుకు అది మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టాను. కేసు నాకే ఫేవర్ గా ఉంది. నేను ఎక్కడ గెలిచిపోతానని రౌడీలతో దారుణంగా కొట్టించి విసిరి పారిసిపోయారు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద ఈ కేసు పెట్టడానికి వచ్చాను. ఏ ఫ్యాక్టరీ ఓనర్ పేరేంటి? రాఘవేంద్ర యాన్సిలరీ యూనిట్, సుభాష్ నగర్, మిస్టర్ రాజశేఖర్ నాయుడు. ఏంటంటే చచ్చిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? చచ్చిపోయారా? అవునండి, ఆయన ఎవరో హత్య చేశారు. హత్య చేశారా? అవును. ఏమయ్యా, బాడీని తీసుకెళ్లే వాళ్ళు వచ్చారా లేదా? వచ్చారు సార్. వెళ్ళి పిలవయ్యా. తొందరగా తొందరగా. పొద్దున్న తాగుడేంటో కంపు బ్రతుకు సార్. రోజుకి 4 శవాలను ఎక్కించి దించుంటాం. టానిక్ పడితేనే కానీ పని చేయలేం. త్వరగా రండి. వచ్చేస్తున్నావు. దించు దించు.
బాస్ ఏంటి వెంట్రుక ఏయ్ కాదు బాస్ ఎంత పెద్ద వెంట్రుకో చూడండి మనం ఇన్ని రోజులుగా వెతుకుతోంది హంతకుణ్ణి కాదు హంతకు రాల్ని గుడ్ జాగ్రత్తగా ఉంచు ఆ. ల్యాబ్ పంపించి డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. ఆ, ఏంటి బాస్ వెతుకుతున్నారు? ఏదో ఒకటి రాసి పెట్టిపోతాడే. అవును కదా. బాస్ కనిపెట్టేశాను బాస్. ఈ హత్యకు వాడు పెట్టిన పేరేంటో తెలుసా? జీడిపప్పు పకోడి. జీడికోడి పపప్పు, డిజీపప్పు పడీకో, జీపప్పు డిపకో, పప్పు కోడి పచీడి. జీడిపప్పు పకోడి ఇక్కడ దొరుకును 100 గ్రాములు. సారీ సార్, ఇదేదో బోటు తాలూకు కొట్టు. ఛీ, కొట్టు తాలూకు బోటు. మిక్రిన జంబో. రామో కేసు పెట్టాను. ఏమైందిరా? ఆచారి కూర్చో కూర్చో. ఆ దెబ్బలేమిట్రా? ఓ కేసు విషయంలో ఎక్స్పర్ట్ వాళ్ళు రౌడీతో కొట్టించారు. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. పోనీ పోలీసులకైనా కంప్లైంట్ ఇచ్చావా లేదా? ఇచ్చాను. వీరు వీరు మన ఫ్రెండే. పేరు చిలకమర్తి సత్యనారాయణ. నువ్వు వినే ఉంటావే. టీవీ, పత్రిక, రేడియో ఇలా ఏవి వదలకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. పజిల్ పోటీలు ఒక్కటి వదలరు. వీరేనా? ఇలా కూర్చోండి. గుడ్ మార్నింగ్. ఒక పత్రికలో జంబుల్ పోటీ పెట్టారు. అన్ని పదాలని కలగలుగుతారు, మనం సరైన పదాన్ని కనిపెట్టాలి. నేను అన్ని కాంబినేషన్స్ రాసి చూసి నేను కనిపెట్టలేకపోయాను. కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి, అందుకని. సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగారు. నువ్వు సంస్కృతంలో రైట్, లెఫ్ట్, సెంటర్ మిస్ అవ్వకుండా యూటర్న్ చేసి వచ్చావు కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. గెలిస్తే ఒక శాంసంగ్ కలర్ టీవీ ఫ్రీగా ఇస్తారు. యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. అకుంపదం అంధకూపం కభీం కూపం కభం పాపం కభీకం కుంభీపాకం మిక్కిన జంభో నిజం క్రిణభో ఓం జంభో క్రిణభ్యోమి క్రిణభోజం క్రిమిభోజనం. సంస్కృతమే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు. అతి ముఖ్యమైనవి 21 నరకాలు, మొత్తం 84 లక్షలకు పైనే. గరుడ పురాణంలో వీటి గురించి వివరంగా వ్రాస్తుంది. వీటికి అర్థం ఏంటి? నాన్న, ఓసారి గరుడ పురాణం తీసుకొస్తారా? చిన్నప్పుడు బామ్మ చెప్పడం వల్ల నాకు దీని గురించి తెలిసింది. అంధకూపం అంటే పాడుపడిన చీకటి గుహలోకి తీసుకెళ్లి జంతువుల ద్వారా చిత్రవధ చేసి చంపటం. ద్రోహం చేసే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళకి, తోటి ప్రాణుల్ని పట్టించుకునే వాళ్ళకి ఈ శిక్ష. కుంభీ పాకం అంటే? ఇది అందరికీ తెలిసినటువంటి శిక్షే. నూనె బాండ్లీలో పడేసి వేయించటం. తమ యొక్క స్వార్థం కోసం జీవుల్ని హింసించే వాళ్ళకి విధించే శిక్ష. మిక్రిన జంబో అంటే క్రిమి భోజనం అంటే? ఇది ఒక విధమైన స్లో డెత్. రక్తాన్ని పీల్చే పురుగుల్ని వదిలి కరిపించటం. స్వలాభం కోసం మనుషుల్ని క్రిమిలా పట్టుకు పీడించే వాళ్ళకి శిక్ష. ఇందులో అన్ని పాపాలకి తగిన పనిష్మెంట్స్ ఉన్నాయి. రక్తఖండం, క్షారోదకం, అశితిపత్రం, రక్తపంకం. క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని అంటారు కదా, అదే విధంగా ఇది మన వాళ్ళ కాన్సెప్ట్. వాట్ మిస్టర్ చిలకమర్తి, సందేహం తీరిందా? హ్యాపీయేగా? మెనీ థ్యాంక్స్. మీ పుణ్యమా అంటూ నాకు శాంసంగ్ కలర్ టీవీ దొరుకుతుంది. అయ్యో తొక్కకండి, జలగలా ఉంది. చల్లగా మన ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పమా? మేము డొంకలు లాగుదామని వెళ్ళాం, అక్కడి జలగ అతుక్కుని వచ్చి ఉంటుంది. ఇప్పుడే తీసేస్తాను. ఇది స్ట్రైట్ గా వస్తుందో రివర్స్ లో వస్తుందో అర్థమే చావట్లేదే. ఓకే, మేము వెళ్ళొస్తాం. వస్తా. నమస్కారం. మరి మేము బయలుదేరతాం. ఏమిటి వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు? రాము ఒంట్లో బాగాలేదు కదా. పర్వాలేదు, చెప్పండి. ఏమిటి? నందినికి కళ్యాణ ఘడియలు దగ్గరకొస్తున్నాయి. సారిగా ఇవ్వడానికి గాజువాకలో 300 గజాలు చూసాం. అది రిజిస్ట్రేషన్ చెయ్యాలి. నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గరుండి రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది. ఇంతగా చెప్పాలా మీరు? రేపే చేయిస్తాను.